నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆర్థిక స్వావలంబన సాధనకు ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణలో ఆధునికతను అందిపుచ్చుకోవాలి మంత్రి నాదెండ్ల మనోహర్. నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు వెంకట ప్రకాశ్రావు నిబద్ధతకు నిలువెత్తు రూపం. వివిధ రంగాల ప్రముఖుల ఘన నివాళి. సంక్రాంతి నాటికి పట్టణంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేయడం ద్వారా సరికొత్త మార్పును స్వాగతిద్దాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళల కుట్టు శిక్షణ ద్వారా మెరుగైన ప్రయోజనాలు అందిపుచ్చుకొని కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన పెంచుకున్న దిశగా పట్టణంలో 10 సెంటర్ల ద్వారా 700 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మెప్మా కార్యాలయంలో స్వయం సహాయక బృందాల్లోని ఆసక్తి గల మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యాచరణలో భాగంగా బుధవారం మంత్రి నాదెండ్ల మనోహర్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. మహిళా సాధికారత సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని స్వయం సహాయక బృందాల మహిళలకు ఆదాయం సమకూర్చే మార్గాన్వేషణలో అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు సంధ్యారెడ్డి ద్వారా కుట్టు శిక్షణ ఇప్పించాలని తీసుకున్న నిర్ణయం మేరకు సంధ్యారెడ్డి సహకారంతో కుట్టు శిక్షణ ఏర్పాటు చేశామని, శిక్షణ పొందే మహిళ తన లక్ష్యాన్ని సాధించాలన్నారు. మొక్కుబడిగా కాకుండా కుట్టు శిక్షణ ఆసక్తిగా నేర్చుకుని తద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు మార్గాన్ని సుగమం చేసుకోవాలన్నారు. అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సంధ్యారెడ్డి మాట్లాడారు. మంత్రివర్యులు తమకు అప్పగించిన బాధ్యతకు 100% న్యాయం చేసి మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 3 లక్షల మందికి కుట్టు శిక్షణ ఇవ్వడం జరిగిందని, 32,000 మంది వెనుకబడిన వర్గాల మహిళలకు కుట్టు మిషన్లు దాతల సహకారంతో ఇప్పించామని అన్నారు. ఈ క్రమంలో మంత్రి మనోహర్ కుట్టు శిక్షణ తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రతి మహిళ సొంతంగా ఆర్థికంగా బలపడే విధంగా మేము ఉపయోగించుకుంటాం తప్ప ఇది మున్సిపాలిటీ కోసం ఏదో ఆఫీస్ కోసమో కార్యాలయం కోసం ఉపయోగించాము. పూర్తి స్థాయిలో మెప్మాని ఇక్కడే పనిచేసుకునే విధంగా ఒక కార్యక్రమం చేస్తామని మాటిచ్చాను. ఆ రోజు దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఆ రోజు ప్రభుత్వానికి వాళ్ళందరూ ఇచ్చేసారు, దానిగా ఇచ్చేసారు ఆ రోజు. కాబట్టి ఆ మహిళా మరువులను అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఈరోజు రాలేపోయారు, ఉమ్మగారు దేశంలో లేరు, అదేవిధంగా కస్తూర్బా గారి కొంచెం ఆరోగ్యం బాగా రాలేపోయారు. కానీ వాళ్ళు చూపించిన స్ఫూర్తిని, ఒక నమ్మకాన్ని మనందరం నిలబెట్టుకోవాలి. అనేక ప్రాంతాల్లో ఈ శిక్షణ ఏర్పాటు చేయాలి. నేను వార్డులో పర్యటించినప్పుడల్లా నేను ప్రతి ఒక్కరిని ఆగి అడుగుతాను, ఏమైనా ఏం చేస్తుంటారు, చిన్న వెడిగొట్టు పెట్టుకున్నారు, ఎంత వస్తుంది మీకు ఆదాయం, అనుకుంటారు. పాపం చాలా మంది BA చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా పాపం గాంధీ చౌక్ దగ్గర మన దగ్గర చూస్తూ ఉంటారు. రాత్రి కూడా పాపం కూరగాయలు అనుకుంటారు. దేనికోసం అంటే వాళ్ళ బిడ్డలు చదివించడం కోసం. స్వార్థం ఏమీ లేదు. వాళ్ళు నా కోసం, నా కుటుంబం కోసం అనే మాట అంటారు. మా బిడ్డలు చదివించుకోవాలని అందుకే నేను సాయంత్రం కూడా వచ్చి చేసుకుంటున్నాను. ఈ వాళ్ళ ఆదాయం చెప్పండి, 5,000, 6,000 రూపాయలు. ఆమె 15 మందికి ఉపాధి కలిగిస్తుంది టైలరింగ్ ద్వారా. విజ్ఞాన్ యూనివర్సిటీ యూనిఫామ్స్ మొత్తం వాళ్ళే కొడుతున్నారు సంఘం జాగ్రత్త వాళ్ళు. ఆలోచించుకోండి, అటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి, ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి. తెలంగాణ మనకి ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం టైఅప్ చేసుకొని మనం కొత్త ఆలోచనతో మనం చేసే వర్క్కి ఆ గుర్తింపు వచ్చే విధంగా ఒక ఇన్కమ్ లెవెల్ మీకు పెంచడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. నేను ఈ కార్యక్రమం ప్రారంభించడం నేను కోరుకుంది ఏంటంటే ప్రతి మహిళకి నెలకి 10,000 రూపాయల ఆదాయం రావాలని కోరుతున్నాను. 10,000 రూపాయల ఆదాయం మన నియోజకవర్గంలో ఒక సంవత్సరం లోపు 10,000 మంది మహిళలకి ఆ అవకాశం కల్పించాలని తపనతోటి ఈ కార్యక్రమం కోసం అందరూ కూడా ప్రయత్నించి మీరందరూ కూడా ఒకటి మాత్రం మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆ నమ్మకం ఎక్కడ పోదు. మిమ్మల్ని గుర్తించే బాధ్యత మాది, ఆదాయం పెంచే బాధ్యత మాది. ఏ కార్యక్రమం చేసినా 100% మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలని తప్పతో చేస్తున్న కార్యక్రమం. అమ్మ మా దగ్గర మీరు తినాలి రాగలుగుతాను మైనార్ సార్, తప్పకుండా మీలాంటి మంచి వ్యక్తి పిలవడమే నా అదృష్టం. మా మదర్ ఫౌండేషన్ అదృష్టం. ట్రైనింగ్ ఎట్లా ఉంటుందని అడిగితే చెప్పా, ఎంత మందికైనా ట్రైనింగ్ ఇస్తాను అంటే ఎట్లా ఇస్తారమ్మా అంటే ఇట్లా డ్వాక్రా బిల్డింగ్స్ కానివ్వండి, మహిళా శక్తి బిల్డింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా క్లియర్ ఒక 2 hours అడిగారు మినిస్టర్ గారు. ఒక 2 hours ఒక మహిళని కూర్చోబెట్టుకొని ఒక తినాలి నియోజకవర్గ మహిళల గురించి ఆయన ఉచితాల కోసం కూడా ఉచితాలు ఇస్తారా, ఏమైనా మా వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారా అట్లా అడగల. మా వారికి ఉపాధి చూపిస్తారా మా మహిళలకు అని అడిగినారు. వాళ్ళు నిజంగా
చేసుకోవచ్చు. మేము హైదరాబాద్ నుంచి మా దగ్గర టైలరింగ్ అయిన కోఆర్డినేటర్లు కూడా వాళ్ళు తీసుకొచ్చాము. వాళ్ళని ఈరోజు ఇక్కడ టీచర్స్ గా సెలెక్ట్ చేసిన తర్వాత ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలనేది కూడా 2 రోజులు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి రేపు కూడా ఇంకొక 5 వార్డులలో కూడా సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. నిజంగా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనోహరంగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారంటే మా వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి అక్కడ పెడితే సీతక్కలు నిలిచి అడిగింది వాళ్ళ మీద మనం నిలబడాలి. ఒక రెస్పెక్ట్ మన ఇంట్లో ఎవరో మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మన భర్త మనం గౌరవించాలంటే మనం ఏం చేయాలనేది మన ఆవిడ అన్ని మాట్లాడుతున్నాము. మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకొని నిజంగా కూడా కొనుక్కొచ్చిన బిర్యానీ కన్నా మనం ఇంట్లో చేసుకొని తిన్న బిర్యానీకి మంచిగా ఉంటుందా ఉండదు. రెండవది దీనిని ఒక దగ్గర ఏర్పాటు చేస్తే బాగోదని తమ చెప్పినట్లు డీసెంట్రలైజేషన్ మోడల్లో పట్టణంలో ఉండేటువంటి వివిధ ఏరియాస్ లో 4-5 వార్డుల్లో కలిపి ఒక మంచి లొకేషన్ లో వాళ్ళు పనిచేసినటువంటి ఏదైతే మనకి స్కూల్కి పిల్లల్ని పంపించిన తర్వాత మళ్ళీ స్కూల్కి నుండి వచ్చేంత వరకు కూడా మహిళ ఖాళీగా ఉండే సమయం ఏదైతే ఉందో ఆ టైంని సద్వినియోగం చేసుకునేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. అందులో భాగంగానే డీసెంట్రలైజేషన్ చేస్తూ 10 సెంటర్లను ఏర్పాటు చేసుకుని మొదటి విడతగా 700 మందిలో ఇంకా మొదటి విడత మాకు ఇచ్చి నేర్చుకుంటా వెంటనే 45 డేస్ కంపల్సరీగా హాజరుంటూ ఎవరైతే సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ ని మనం కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి తమ చెప్పినట్లు మున్సిపాలిటీ నుండి కొంత ఆర్థిక సహాయం రూపంలో మిషన్స్ కూడా ఏర్పాటు చేయమని మాకు ఒక ఆదేశాలు ఇచ్చారు. లేదనుకుంటే మన బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా తమ ద్వారా ఆ రకంగా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా దిశానిర్దేశం చేస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ట్రైనింగ్ తీసుకున్న వెంటనే వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీ ట్రైనింగ్ అండ్ పోస్ట్ ట్రైనింగ్ యాక్టివిటీస్ రెండు కూడా తమ యొక్క ఆదేశాలతో దిశానిర్దేశం చేద్దామని ప్లాన్ చేస్తున్నాం సార్. మనం అన్ని రంగాల్లో ముందుంటున్నాము. అలానే ఈ గుడ్ మిషన్ అనేది మనం ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మహిళల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా మన కుటుంబం ఎదగడానికి కూడా అలానే ఈ వేదిక మలుపుకున్న పెద్దలందరినీ అలానే సూర్యుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఖాళీగా ఉన్నటువంటి సమయంలో టైలరింగ్ అనేది నేర్చుకుంటూ ప్రతి ఒక్క మహిళ కూడాను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళు సుస్థిరత సాధించడం కోసం మహిళా సాధిక కోసం మన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారాయణ మనోహర్ గారి అభిష్టం మేరకు మన తెనాలి పట్టణంలో ఉచితంగా టైలరింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడానికి అందులో మనం ఆశించలేని ఆశించండి. రేపు మన పిల్లలు కూడా మంచిగా మనం ఏదో నేర్పించాలి. ఇలాంటివన్నీ కొన్ని తెలుసుకుంటారు. 10 మంది ఆడవాళ్ళు కలిస్తే 10 రకాల ఆలోచనలు మంచి తెప్పించుకొని మంచిగా మనం నడవాలి. మంచి తెలియజేయాలి మన పిల్లలకు కూడా. మన టీవీ సీరియల్ చూస్తుంటే వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు ఇంకో రకంగా చాలా మంది కుటుంబాలు చాలా ఇలా జరుగుతూ ఉండే అనేది చూస్తున్నాము. సో అందరికీ మంచి అవకాశం కల్పించాలని తగ్గట్టుగా మాకు ఇక్కడ ఇంతమంది చూసేసరికి మాకు ఒక రకమైన ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన పనులు త్వరగా చేసుకొని వచ్చి మనం ఎంతో కాన్సన్ట్రేషన్ గా నేర్చుకొని ప్రతి ఒక్కరూ కూడా మన ఇతరుల మీద ఆధారపడకుండా మన మీద మనం డిపెండ్ అయ్యేలాగా ఇవన్నీ చక్కగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యంతో ఆవిర్భవించిన విద్యా సంస్థ నెహ్రూ నికేతన్ ద్వారా దాసరి వెంకట ప్రకాష్ రావు నిబద్ధతతో అందించిన విద్యా సేవల ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విలువలతో రాణించారని ప్రకాష్ రావుకు హితులు, స్నేహితులు, పలు విద్యా సంస్థల ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ వ్యవస్థాపకులు దాసరి వెంకట ప్రకాష్ రావు సంస్మరణ కార్యక్రమాన్ని బుధవారం బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. దాసరి ప్రకాష్ రావుకు సన్నిహితులైన మిత్రులు గుజ్జర్లముడి కృపాచారి, గుమ్మడి నారాయణ, వేమూరి విజయభాస్కర్, బీసీ సంఘ నాయకులు కేశన శంకర్రావు, ఐనాల మల్లేశ్వరరావు, ఎన్వీఆర్ వెంకటేశ్వరరావు తదితర శ్రేయోభిలాషులు వెంకట ప్రకాష్ రావు చిత్రపటం చెంత పువ్వులు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రకాష్ రావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జీవనాన్ని ప్రారంభించి తన సతీమణి చేత నెహ్రూ నికేతన్ సంస్థను 12
12 మంది విద్యార్థులతో ప్రారంభించారని, కాలగమనంలో ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన సంస్థగా అంచెలంచెలుగా ఎదగడంలో ప్రకాష్ రావు కృషి, విద్యారంగంపై ఆయనకున్న మక్కువ, అందరినీ కలుపుకు వెళ్లే మనస్తత్వం కారణంగా అనుకున్న లక్ష్యాల్ని అధిగమించారని, వారి బాటలో మురళీకాంత్ దాసరి సంవత్సరం మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ప్రకాష్ రావు విద్యా సేవలను స్మరించుకుంటూ వక్తలు నివాళులర్పించారు. సంస్మరణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు పర్యవేక్షించగా పలు విద్యా సంస్థల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. దాసరి సువంశమందున తనరినారు సదయ హృదయులై కడదాక సాగినారు. రిపులు లేని మాన్యునిగా చరించినారు. రిపులు శత్రువులు లేకుండా వెండి పసిడి వంటి హృదితో వెలిగినారు. ఒక విద్యార్థి భవిష్యత్తు గనక గొప్పగా చేస్తే ఇది కొన్ని తరాలు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తుంది. అది గమనించినటువంటి వ్యక్తి ప్రకాష్ రావు గారు. కనుకనే ప్రకాష్ రావు గారు ఏ లోకాన ఉన్నా కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి నిరంతరం ఆదరణ కలిగించి కుటుంబ సభ్యులందరూ కలిసి ఐక్యంగా అన్యోన్యంగా ఉంటూ అన్ని సంస్థలను కూడా ఉన్నతంగా అత్యున్నతంగా భాషించే విధంగా తీర్చిదిద్దగలరని, ప్రతి చిన్న విషయాన్ని కూడా మాతో సంప్రదింపులు జరిపి ఏ విధంగా చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అనేటువంటి అంశాలతో మేము చర్చించుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో మా యొక్క స్నేహం కొనసాగింది. అదేవిధంగా దీనిలో మా అబ్బాయి కూడా చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు. మా అమ్మాయి చదువుకుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. ఈరోజు మా మనవరాలు కూడా ఇక్కడ చదువుకుంటా ఉంది. అంటే మా యొక్క పిల్లలందరూ కూడా ఈ స్కూలు ఒక సొంత నూతన ఇల్లులాగా భావించి ఆ భగవంతుడు మరి వారికి ఆశీర్వచనం ఇవ్వాలని, ఆత్మలో వాళ్ళ నాన్నగారు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రకాష్ రావు గారు ఒక కమిట్మెంట్ టు డెడికేషన్ ఇవాళ వెంట ఏంటంటున్నారు. ఆ రకంగా ఈ విద్యా సంస్థ ఇంకో ఆలోచన లేదు ఆయనకి. ఇక్కడ లేకపోతే ఇల్లు మన మురళీకాంత్ వచ్చినాక అప్పుడప్పుడు స్కూటర్ మీద వస్తూ చూసేవాడిని, పలకరించేవారు. ఇతను కూడా చక్కగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాటలో ఈ కాన్వెంట్ రన్ చేస్తున్నాడు. ఈ ఇంటర్మీడియట్ కాలేజీ అన్నీ కూడా ఇదొక ఏదో ప్రత్యేకత, అందరి మనల్ని పొందుతున్నాడు. ప్రకాష్ రావు గారు తన సంతానాన్నే కాకుండా, తన బిడ్డలనే కాకుండా అందరూ నా బిడ్డలే అనే స్వభావంతో అందరినీ చేరదీసి సొంత బిడ్డల కంటే ఎక్కువగా చదివించారు. ఆయన వేసిన విద్యా విత్తనాలు ప్రపంచవ్యాప్తంగా వెదజల్లబడి ఎంతో అభివృద్ధిని సాధించి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఈనాడు దానికి ఎంతో మనం గర్వపడాల్సిన విషయం ఉంది. అలాగే బాబు మురళీకాంత్ అమ్మా నాన్న దగ్గర పెరిగినందువల్ల సేమ్ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ డిసిప్లిన్ తనకు అబ్బినా కూడా గర్వనే నిగర్వి వాళ్ళ నాన్నగారు లాగానే. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు తమ వంతుగా సహకరించాలని, సంక్రాంతి నాటికి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మార్పు తీసుకువస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్ని, ఇప్పటికే ప్రారంభమైన పనుల్ని బుధవారం మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి పరిశీలించారు. తొలుత శివాజీ చౌక్ లో రోడ్డు విస్తరణ, పెండింగ్ పనులు పూర్తి చేసే కార్యాచరణ, గతంలో తొలగించిన ఎడ్లపాటి వెంకట్రావు ద్వారం ఏర్పాటు విషయమై అధికారులతో మాట్లాడారు. విద్యుత్ పోల్స్ మార్పులు చేర్పుల విషయమై విద్యుత్ శాఖ అధికారులకు పలు సూచన చేశారు. పురపాలక సంఘానికి మున్సిపల్ శాఖ ద్వారా 1,16,00,000 వ్యయంతో సమకూర్న 30 టన్నుల వ్యర్థాలు పట్టే భారీ వాహనాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు. అనంతరం విఎస్ఆర్ కళాశాల సమీపంలో ఐతనగర్ లో 1,30,00,000తో అభివృద్ధి చేస్తున్న పార్కు పనుల్ని పరిశీలించి అధికారులకు పలు సూచన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. పట్టణ అభివృద్ధి, సంక్షేమం, మహిళా సాధికారత అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. మహిళలకు కుట్టు శిక్షణ పట్టణానికి పరిమితం చేయకుండా తెనాలి మండల, గ్రామంలో కొల్లిపురం మండలంలో కూడా మహిళా సాధికారతకు తగు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఐతనగర్ పార్కును చినరావూరు పార్కు తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా నెలకు 10,000 రూపాయల స్వశక్తితో సంపాదించుకునేందుకు వీలుగా కుట్టు శిక్షణ దోహదపడగలదన్న భావన వ్యక్తం చేశారు. మంత్రి మనోహర్ వెంట చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ జె రామ అప్పల నాయుడు, వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. శివాజీ చౌక్ ప్రాంతంలో మనం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ నిర్మాణం దాదాపు పూర్తయింది.
దీంతో పాటు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా పోల్స్ అన్నీ కూడా షిఫ్టింగ్ ఈరోజు దాన్ని ఫైనలైజ్ చేసాం. ఆ రోడ్డు పైన ఉన్న పోల్స్ అన్నీ కూడా టువర్డ్స్ బురిపాలెం వెళ్తున్న ఆ రోడ్ని పోల్ షిఫ్టింగ్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. పెద్దలు ఎడ్లపాటి వెంకట్రావు గారి పేరుతోటి అక్కడ ఉన్న గతంలో ఉన్న ఆర్చ్ని రోడ్ వైడింగ్లో తొలగించాం. వాళ్ళ కుటుంబానికి మనం ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా అక్కడ ఎడ్లపాటి వెంకట్రావు గారి విగ్రహం ఏర్పాటు, దాంతోపాటు ఈ ఆర్చ్ కూడా నిర్మాణం డిజైన్ దాదాపు ఫైనల్ చేసాం. అది బహుశా 2-3 రోజుల్లో ఆ డిజైన్ కూడా మనం పూర్తి స్థాయిలో కౌన్సిల్ ముందు ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అక్కడ ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఆ ప్రాంతంలో జరగాలో వాటి గురించి కూడా మనం వివిధ శాఖలతో అనుసంధానం చేసుకుని ఆ కార్యక్రమం కూడా 10 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఏదైతే రోడ్డు మధ్యలో ఉందో గాంధీ గారి విగ్రహం కూడా తరలించి రోడ్ డివైడర్లో ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3వ కార్యక్రమం గతంలో నేను చెప్పాను, ఐతానగర్లో మనం నిధులు తీసుకొచ్చినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం పూర్తి చేసుకోలేపాం. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఈ పార్క్ని అభివృద్ధి చేసే విధంగా, మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో ఆరోగ్యం గురించి ప్రతిరోజు వాకింగ్ చేసి ఒక మంచి వాతావరణం కల్పించడానికి కోసం కోరుకుంటున్నారు. అది ఇదివరకు చంద్రావూరు ప్రాంతంలో ఆ చంద్రావూరు పార్కుని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో అదేవిధంగా ఐతానగర్లో కూడా ఈ పార్క్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు ఇచ్చిన అంచనాల మేరకు 1,30,00,000 రూపాయలతోటి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. పార్కింగ్ ఫెసిలిటీ, సోలార్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా పిల్లలకి మరింత ఆకర్షణీయంగా ఉండేటట్టు కొన్ని సౌకర్యాలు సూచించడం జరిగింది. దానిపైన కూడా కమిషనర్ గారు దృష్టి పెట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే గతంలో చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు ఈ ప్రాంతానికి అయ్యప్ప అని వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా చేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా నేను కోరేది, దయచేసి మన తెనాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరందరూ కూడా సహకరించాలి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్రాంతి కల్లా వీధి దీపాల విషయంలో కానివ్వండి, రోడ్ల పైన ఉన్న చేయాల్సిన మరమ్మతులు కానివ్వండి, కాలువల ఆధునీకరణ కానివ్వండి, ప్రత్యేకంగా ఐతానగర్లో విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి మనం డొంక రోడ్డు వరకు ఈ రోడ్డు నిర్మాణం, అదేవిధంగా సైడ్ కాలువల నిర్మాణం కూడా పూర్తి చేసుకుని ఒక ఆల్టర్నేటివ్ రోడ్, ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్లు ఇవి లేకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునేటట్టు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, సహకరించాలి. రోడ్ల పైన ఆక్రమించడం వల్ల భవిష్యత్తులో మనం ఎటువంటి అభివృద్ధి కూడా చేసుకోలేకపోతున్నాం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సహకరించమని వివిధ శాఖల అనుసంధానంతో కమిషనర్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ముందు తీసుకెళ్దాం. తెనాలి పట్టణంలోని 2 టౌన్ లిమిట్స్ నందు షాపుల వారు తమ షాపుల ముందు అక్రమంగా ఆక్రమించిన ఆక్రమణను సత్వరమే తొలగించాలంటూ 2 టౌన్ పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలో భాగంగా హెచ్చరికలను జారీ చేశారు. తాజాగా బుధవారం సాయంత్రం 2 టౌన్ సి రాముల నాయక్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి రజిక చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణ తొలగించే కార్యాచరణలో హల్చల్ సృష్టించారు. ఇప్పటి వరకు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వ్యాపారాలు నిర్వహించుకున్న వ్యాపారులు ఒక్కసారిగా పోలీసుల రంగ ప్రవేశంతో ఉరికిపాటుకు గురయ్యారని చెప్పాలి. ఈ సందర్భంగా సిఐ రాముల నాయక్ మీడియాతో మాట్లాడుతూ 2 టౌన్ లిమిట్స్లో షాపుల ముందు ఆక్రమణలు ఇష్టానుసారంగా ఉన్నట్లు తాము గుర్తించామని, తొలిసారి హెచ్చరించామని, మరోసారి ఇదే తీరుగా ఉంటే పోలీస్ మున్సిపల్ శాఖల సమన్వయంతో తొలగింపులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ వెంట ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. మధ్యలో పెట్టిలో ఇది కూడా ఇదో ఇదిందా ఇక్కడ ప్లేస్ అర్థమైనా ఏది తీయాలి అది ఇవన్నీ అర్థమైనా తీస్తే బాగుంటుంది. ఈ కాలం నుంచి వెనకాల మీరు ఉండాలా. ముందుకు రావడం వల్ల ఈ పబ్లిక్ రోడ్ కదా, రోడ్డు మొత్తం మీరు ముందు పెట్టండి. చెప్పండి, క్లియర్గా చెప్పండి. గాంధీ చౌక్ నుంచి చాకల చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ బోట్స్, తర్వాత పుష్ కార్ట్స్, తర్వాత ఈ తోపుడు బండ్లు, అదే టిఫిన్ బండ్లు
ఈ అందరికీ ఈరోజు మేము వివరాలు చెప్పడం జరిగింది. ఇదే కానీ కంటిన్యూ అయితే మేము కమిషనర్ గారు లెటర్ పెట్టి ఈ రోడ్డు మీద ఉన్నటువంటి అన్ని ఈ పుష్ కార్ట్స్ కానీ, ఈ తోపుడు బండ్లు కానీ, టిఫిన్ బండ్లు కానీ, ఈ బోర్డ్స్ కానీ మొత్తం తీసేస్తామని ఓవరాల్ చెప్పడం జరిగింది. ఇదే కానీ మేము ఇది కంటిన్యూ అయితే మేము ఒక 2 రోజుల్లో ఈ మొత్తం కమిషనర్ గారు లెటర్ పెట్టి ఈ రోడ్ వైడింగ్ భాగంగా ఈ మొత్తము తీయించి, ఇది పబ్లిక్ రోడ్డు, ఇది బిజినెస్ చేసుకోవడం కోసం కాదు, ఇది కేవలము పబ్లిక్ మూవ్మెంట్ చేయడం కోసం మాత్రమే అని చెప్పి అందరికీ తెలియజేశాము. కాబట్టి దయచేసి ఈ ఫుడ్ వెండర్స్, ఈ పుష్ కార్ట్స్ వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఇవన్నీ తీయవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం. మార్గశిర మాస త్రయోదశి తిథిని పురస్కరించుకొని తెనాలి షారా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు హనుమత్ వ్రత మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. తెనాలి షారా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో బుధవారం స్వామివారికి విశేషంగా పంచామృత స్థాపన మన్యుసూక్త హోమం, నాగవల్లి దళార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం సామూహికంగా హనుమత్ వ్రత పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు నారాయణ రఘురాం, వేదాంతం నాగమారుతిలు హనుమత్ వ్రత విశిష్టతను వివరిస్తూ వ్రతం జరిపించారు. కార్యక్రమ విశిష్టతను శ్రీ విక్రసా శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రొంపిచెల్ల వెంకట కిరణకుమార్ మీడియాకు వివరించారు. ఆలయో హరిప్రసాద్ పర్యవేక్షణలో అర్చక స్వాములు పూజా విధులు నిర్వహించారు. ఎంతో అరుదైన దేవాలయంగా విరాజిల్లినటువంటి తెనాలిలోని శ్రీ సువచ్చ సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజున మార్గశిర శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమత్ వ్రత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృత సభా కార్యక్రమం, మంజుసూక్త హోమాది కార్యక్రమాలు, విశేష నాగవల్లి దళార్చన కార్యక్రమం నిర్వహించుకుని సాయంత్రం సామూహికంగా శ్రీ హనుమత్ వ్రత మహోత్సవాన్ని వైగాన సాగమోత్తమంగా వైదికృతం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వ్రతంలో సుమారు 35 మంది దంపతులు కూర్చుని శ్రీ హనుమత్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ కార్యక్రమాన్ని కూడా ఆలయ ఈవో హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఆలయ వంశపాని అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. తెనాలి చిన్రావూరులోని సత్యనారాయణ పార్కును ప్రజలందరూ పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేశామని, ప్రజలు ఆ పార్కుని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం తమకెంతో సంతృప్తిగా ఉందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ తెనాలి చిన్రావూరులోని సత్యనారాయణ పార్కును సందర్శించారు. మున్సిపల్ పరిధిలో పార్కు నిర్వహణ కొనసాగుతున్న క్రమంలో పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పల నాయుడు పార్కుని ప్రజలు వినియోగించుకున్న తీరును గురించి మంత్రివర్గకు వివరించారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని గుర్తించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజలకు చక్కని ఆట విడుపుగా పార్కులో చేపట్టిన అభివృద్ధి ఉపయోగపడుతుందని అన్నారు. వాకింగ్ ట్రాక్, బోట్ షికార్, జిమ్, పిల్లలు ఆడుకునే విధంగా పార్కును తీర్చిదిద్దామని, తమ అంచనాలకు అనుగుణంగా ప్రజలు పార్కు వినియోగించుకోవడం చాలా సంతృప్తికరంగా ఉందని అన్నారు. మంత్రి మనోహర్ వెంట పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ బోర్డు మెంబర్ తోటకూర వెంకట రమణారావు, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని చిన్రావూరు ప్రాంతంలో ఉన్న సత్యనారాయణ పార్క్ అభివృద్ధి చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా చాలామంది మన పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ముందుకెళ్ళాం. గతంలో ఉన్న ఎంట్రీ ఫీ కూడా తీసేసి మన పౌరులందరూ కూడా చక్కటి అవకాశం కల్పించాలి, పిల్లలందరూ కూడా మంచి వాతావరణంలో ఆడుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేకంగా జిమ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి. ఇప్పుడే నా కమిషనర్ గారు కూడా లెక్కలు చెప్తున్నారు. ప్రతిరోజు దాదాపు 800 మంది మన పార్క్ని సందర్శిస్తున్నారు. సాటర్డే సండే అయితే 4000 పైన ప్రజలు సందర్శిస్తున్నారు. సో ఇది నిజంగా ప్రజల కోసం అంకితం చేసిన ఈ పార్క్ని ఆ విధంగా ఉపయోగించుకోవడం అనేది మనస్ఫూర్తిగా మన పౌరులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంకా కొన్ని మరమ్మతులు గతంలో ఏ విధంగా ఒక ఊపు తీసుకొచ్చామో, మ్యాజికల్ ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి, దాంతోపాటు బోట్ రైడింగ్ కూడా ప్రారంభించాం. వీటిని ఇంకొంచెం మరమ్మతులు చేసి ప్రజలకి మరింత కొత్త సౌకర్యాలు, కొంచెం ఆనందంగా ప్రశాంతంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గడపడానికి కోసం ఒక మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొచ్చాం. సో ఇంకొన్ని డెవలప్మెంట్స్ చేయాలి, అవి కమిషనర్ గారితో డిస్కస్ చేశాను పార్క్ సందర్శించినప్పుడు.
తప్పకుండా ఒక ల్యాండ్ మార్క్గా ఈ పార్క్ని ఉపయోగించుకునే విధంగా చక్కటి వాటర్ బాడీ ఉంది, బోటింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా పిల్లలు కూడా ఆడుకునే విధంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వీటిని ఇంకా మేము మెరుగుపరిచే విధంగా రాబోయే రోజుల్లో చేస్తాం. ప్రాథమికంగా మనకున్న లెక్క ప్రకారంగా కనీసం 10,000 మంది ప్రతి వారం వస్తున్నందుకు తప్పకుండా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మున్సిపాలిటీ నుంచి చేయగలిగేవన్నీ కూడా చేసి చూపుతాం. తెనాలి రామలింగేశ్వరపేటలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయం నందు అమ్మవారికి మార్గశిర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పసుపు కొమ్ములతో విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలిలోని రామలింగేశ్వరపేటలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో బుధవారం మార్గశిర పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా పసుపు కొమ్ములతో అలంకారం చేశారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అమ్మవారికి విశేష అలంకరణ చేస్తున్నామని, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని గాజుల అలంకారం గతంలో చేశామని అన్నారు. ఈ పర్యాయం పసుపు కొమ్ములతో అమ్మవారికి అలంకారం చేశామని తెలిపారు. ఆలయ ఈవో హరిప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా అర్చక స్వాములు అలంకార సేవకు సహకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి మేము అనేక పౌర్ణాలు ఏదో ఒక అలంకారం ప్రత్యేకంగా చేస్తున్నాము. మొన్న కార్తీక పౌర్ణమి రోజు గాజుల అలంకారం చేశాము. ఈ మార్గశిర పౌర్ణమి గురువారం కలిసి వచ్చింది, చాలా విశేషమని పెద్దలందరూ చెప్పారు. గురువారం లక్ష్మీవారం అమ్మవారికి చాలా విశేషము, చాలా పూజ చేసుకోవడానికి అనువైన దినమని చెప్పారు. అందువల్ల పసుపు కొమ్ములతో అమ్మవారికి అలంకారం చేయాలని ముత్తైదులందరం సంకల్పించి అందరం పసుపు కొమ్ములు తీసుకొచ్చి అందరం చక్కగా మాలలుగా అల్లి అమ్మవారి రేపు అలంకారం చేస్తున్నాము. రేపు పౌర్ణమి సాయంకాలం ఉయ్యాల సేవ కూడా ఉంటుంది దేవాలయంలో. ఈ అలంకారం చూసి భక్తులందరూ తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ చొరవతో దుగ్గ్యాల రైల్వే స్టేషన్ రోడ్డుకు నిర్మాణ పనులు శ్రీకారం చుట్టారు. గత 3 దశాబ్దాలుగా నిర్మాణానికి నోచుకొని రైల్వే స్టేషన్ రోడ్డుకు ఎట్టకేలకు నారా లోకేష్ సహకారంతో మోక్షం కలిగింది. బుధవారం రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు స్థానిక నాయకులు ప్రొక్లైన్తో జరుగుతున్న పనులు పరిశీలించారు. రోడ్డు నిర్మాణం జరగడంతో అటు పసుపు వ్యాపారులకు, రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయి. అదేవిధంగా ఇప్పటికే నూతన అన్నా క్యాంటీన్ భవన పనులు 80% పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షుడు గద్దే వాసు, పసుపులేటి వరదరాజులు, పార్టీ నాయకులు పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో రోజులు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న దుగ్గ్యాల రైలుపేట దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్లే మార్గ మధ్యంలో అంటే బ్రిటిష్ వారి టైం నుంచి చేసిన ఈ రోడ్డు మార్గం అప్పటి నుంచి అధ్వాన స్థితిలో ఉంది. చాలాసార్లు మన వార్తా మాధ్యమాలు రావడం కూడా మనం గమనించాం. ఈ విషయాన్ని మన నాయకులు, మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంబటే ఆయన స్పందించి దీన్ని ఎలాగైనా దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో, అదే సమయంలో మనకి అన్నా క్యాంటీన్ కూడా మనకు శాంక్షన్ చేయడం, మంత్రివర్యులు ఎంతో ఔదార్యంతో, మన దుగ్గ్యాల ప్రజల మీద ఉన్న ఔదార్యంతో అన్నా క్యాంటీన్ కూడా శాంక్షన్ చేయించి ఈ మొత్తం ఒక మంచి రూపం తీసుకురావడానికి ఆయన ప్రయత్నంలో భాగమే ఈ రోడ్డు నిర్మాణం కూడా. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో బుధవారం హనుమత్ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష వార్షిక సేవలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం వైకాన సాగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ దేవి లక్ష్మీ నరసింహాచార్యుల పర్యవేక్షణలో పంచామృత అభిషేకం జరిపి పట్టు వస్త్రాలు, గజమాలతో స్వామివారిని అలంకరించారు. స్వర్ణ కమలాలతో అష్టోత్తర శతనామ పూజ జరిపారు. సీతారామాంజనేయ భజన సమాజం వారు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాయంత్రం స్వామికి సహస్రనామ అర్చన అనంతరం హనుమత్ వ్రత కథ విశేషాన్ని అర్చకులు శ్రీనివాసమూర్తి భక్తులకు వివరించారు. పల్లకి ఉత్సవం నిర్వహించారు. వార్షిక పూజ కర్తలు కంచర్ల ఉమాదేవి, తలసిల గంగాధర్, తలసిల ఈశ్వరరావు, నందిరాజు, చంద్రశేఖరరావు, మేడికొండూరు మనోహర్ బాబు, సమ్మెట బసవేశ్వరరావు, గ్రామానికి చెందిన జగదారి కుటుంబీకులు పాల్గొని ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్విశ్వముపజీవతి పదం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
ఈ నెల 5వ తేదీలోపు వాక్ బోర్డు ఆస్తుల వివరాలను ఉమ్మీద్ పోర్టులో అప్లోడ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ముస్లిం మైనారిటీ విభాగం సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పేర్కొన్నారు. ఈ విషయంపై బుధవారం దుగ్గిరాల్లో మూర్తజా నగర్లో షేక్ సుభాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీలోగా వక్ బోర్డు ఆస్తులను ఉమ్మీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఒక్క ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6 నెలల గడువు ఈ నెల 5వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా ఒక్క ఆస్తులన్నీ ఉమ్మీద్ పోర్టులో అప్లోడ్ చేయాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో ఇంకా పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ఒక్క ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని కోరుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఎంఐఎం నాయకుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు గడువు పొడిగించే అవకాశం లేదని, ఇప్పటికే ఇచ్చిన గడువు సమస్యను ట్రిబ్యునల్ను ఆశ్రయించి పరిష్కారం కోరే స్వేచ్ఛను పిటిషన్లకు ఇస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల ఆర్థిక స్వావలంబన సాధనకు ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణలో ఆధునికతను అందిపుచ్చుకోవాలి, మంత్రి నాదెండ్ల మనోహర్. నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు వెంకట ప్రకాశ్రావు నిబద్ధతకు నిలువెత్తు రూపం, వివిధ రంగాల ప్రముఖుల ఘన నివాళి. సంక్రాంతి నాటికి పట్టణంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేయడం ద్వారా సరికొత్త మార్పును స్వాగతిద్దాం, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.